హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతు 7. సో డియర్స్ మన టాపిక్ వచ్చేసి ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి మ్యాథ్స్ 1 నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ ఎల్ఎక్యూ 7 మార్క్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో డియర్స్ మనం ప్రీవియస్ వీడియోస్లో వచ్చేసి మ్యాథ్స్ 1 నుంచి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ కంప్లీట్ చేయడం జరిగింది డియర్ స్టూడెంట్స్. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఆ వీడియోస్ కూడా చూడండి, ప్రీవియస్ వీడియోస్. అండ్ 1Bకి కూడా పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ వీడియోస్ కూడా చేయడం జరిగింది, డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, కూడా చూడండి. ఓకేనా, చూస్తారు కదా నాన్న? రైట్. సో డియర్ స్టూడెంట్స్ 1A అండ్ 1Bకి సంబంధించిన వీడియోస్ అన్ని ప్లేలిస్ట్ క్రియేట్ చేసినాను, ఒకసారి మీరు ప్లేలిస్ట్ చెక్ చేసుకోండి. ఓకేనా, చేస్తారు కదా పుష్పరాజ్? రైట్ నాన్న. సో గోయింగ్ టు ద సొల్యూషన్ ఆఫ్ దిస్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డియర్ స్టూడెంట్స్ బోర్డ్ ఎగ్జామ్లో మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఇవన్నీ, కాబట్టి మీరు లాస్ట్ వరకు వాచ్ చేయాలి. చేస్తారు కదా నాన్న? రైట్. గోయింగ్ టు ద సొల్యూషన్, సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి మీకు. ఇఫ్ క్వశ్చన్ నెంబర్ 1, ఇఫ్ A comma B comma C are angles of a triangle, then prove that sin A plus sin B plus sin C equal to 4 cos A by 2 cos B by 2 cos C by 2. రైట్ నాన్న. సో దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ LHS అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకోవాలి మనం. ఓకేనా, సాంప్రదాయాన్ని మర్చిపోద్దు డియర్ స్టూడెంట్స్. టేక్ LHS ఫుల్ ఫామ్ వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఓకేనా, సో అంటే ఈ పార్ట్ మొత్తం తీసుకోవాలి మనం. అంటే సైన్ ఏ ప్లస్ సైన్ బి ప్లస్ సైన్ సి ఈక్వల్ టు LHS తీసుకొని రైట్ సైడ్ ఆన్సర్ తీసుకొస్తాం అనమాట. ఈ RHSని మనం తీసుకొస్తాం. రైట్ డియర్ స్టూడెంట్స్, చూడండి నేను ఇక్కడ ఫార్ములాస్, ఈ కాన్సెప్ట్ మొత్తం ఫార్ములా బేస్ అయి ఉంటుంది. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ నోన్ యాజ్ ద C అండ్ దిస్ ఈజ్ నోన్ యాజ్ ద D. ఓకేనా, సైన్ C ప్లస్ సైన్ D ఫార్ములా, అంటే ఇక్కడ ఫార్ములాస్ రాస్తాను చూడండి. రైట్, సైన్ C ప్లస్ సైన్ D, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా డియర్ స్టూడెంట్స్. 2 సైన్ బ్రాకెట్ ఆఫ్ C ప్లస్ D బై 2 అండ్ కాస్ C మైనస్ D బై 2. ఓకేనా, సో డియర్ స్టూడెంట్స్ ఈ ఫార్ములాని నేను అప్లై చేస్తున్నా ఇక్కడ. ఓకేనా, చూడండి నాన్న ఇప్పుడు. సో సైన్ C సైన్ D అనుకున్నా కాబట్టి 2 సైన్ బ్రాకెట్ ఆఫ్, సో ఇక్కడ C ప్లస్లో ఎవరు ఉన్నారు? A, D ప్లస్లో B ఉన్నారు. అంటే అర్థం ఏంటంటే A ప్లస్ B బై 2. రైట్ నాన్న. అండ్ నెక్స్ట్ ఏమొస్తుంది? కాస్ బ్రాకెట్ ఆఫ్ A మైనస్ B బై 2 ప్లస్కి ప్లస్. సో డియర్ స్టూడెంట్స్ మళ్ళీ ఇంకో ఫార్ములా ఏంటంటే సైన్ సికి ఫార్ములా ఉంటుంది. ఓకేనా నాన్న? సో సైన్ సి ఫార్ములా ఏంటంటే 2 సైన్ సి బై 2 ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ అండ్ కాస్లో ఉన్నప్పుడు, అండ్ కాస్ సి బై 2. రైట్ నాన్న, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ ఉంటేనే మనకు స్టెప్స్ అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏం రాస్తున్నాయి ఇక్కడ చూడండి, 2 సైన్ సి బై 2 అండ్ కాస్ సి బై 2. చూడండి సైన్ సి ప్లేస్లో ఈ ఫార్ములాని నేను రాశాను. రైట్, ఈక్వల్ టు, సో డియర్ స్టూడెంట్ చూడండి ఇక్కడ సైన్ ఆఫ్ A ప్లస్ B బై 2ని మనం చేంజ్ చేసుకోవాలి, ఎందుకంటే కామన్ చేయాలి కాబట్టి. రైట్, సో క్వశ్చన్లో ABCR యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అంటే యాంగిల్ సమ్ ప్రాపర్టీ చెప్పండి. యాంగిల్ A ప్లస్ యాంగిల్ B ప్లస్ యాంగిల్ C ఈక్వల్ టు 180 డిగ్రీ నాన్న. ఓకేనా, సో చూడండి మనకు ఈ ప్యాటర్న్లో A ప్లస్ B బై 2 ఉంది, అంటే ఇక్కడ 2 డివైడ్ 2 చేస్తున్నాం చూడండి. సో డివైడ్ బై 2. రైట్, సో ఇదంతా బేసిక్ చెప్తున్నా మీకు, ఇది కన్వర్ట్ చేయడానికి బేసిక్ చెప్తున్నాను. రైట్, A ప్లస్ B డివైడెడ్ బై 2 ఎందుకు తీసుకోవాలి? A ప్లస్ B బై 2 అంటే ఇక్కడ A ప్లస్ B బై 2ని నేను కన్వర్ట్ చేయాలి. అండ్ ఇక్కడ C బై 2 తీసుకున్నాను, అండ్ ఇక్కడ ఏమొస్తుంది అంటే 90 డిగ్రీ వస్తుంది, ఎందుకంటే 180 డిగ్రీ బై 2 అంటే 90 డిగ్రీ. రైట్, ఈ C బై 2ని రైట్ సైడ్ పంపించుకుంటున్నాం. A ప్లస్ B డివైడెడ్ బై 2 దట్ ఈక్వల్ టు 90 డిగ్రీ మైనస్ C బై 2. రైట్, సో డియర్ స్టూడెంట్ చూడండి ఇక్కడ ఏముంది? సైన్ రేషియో ఉంది కాబట్టి ఈ ప్యాటర్న్కి మొత్తానికి నేను సైన్ అప్లై చేస్తున్నా. సైన్ ఆఫ్ A ప్లస్ B బై 2 దట్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ 90 డిగ్రీ మైనస్ C బై 2. రైట్, సో డియర్ స్టూడెంట్స్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? సైన్ 90 మైనస్ టీటా. సైన్ 90 మైనస్ టీటా చెప్పండి, కాస్ టీటా. టీటా ప్లస్లో ఎవరు ఉన్నారు? C బై 2. రైట్ నాన్న, అంటే ఇప్పుడు చూడండి, సో సైన్ ఆఫ్ A ప్లస్ B బై 2, సో ఆ ప్లేస్లో ఏం రాయొచ్చు? కాస్ C బై 2 రాయొచ్చు. అంటే 2 cos
c/2 నాన్న. ఇదంతా బేసిక్స్ అన్నట్టు, ఓకేనా? ఇదంతా బేసిక్ చెప్పడం జరిగింది మీకు, రైట్? ఇప్పుడు చూడండి ఇక్కడ ఏముంది, కాస్ బ్రాకెట్ ఆఫ్ a-b/2 ప్లస్ ఇది సేమ్ రాసుకుంటున్నా 2 sin c/2 cos c/2, రైట్? సో డియర్ స్టూడెంట్ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఎవరు కామన్ ఉన్నారు, 2 అండ్ cos c/2, ఇక్కడ కూడా 2 అండ్ cos c/2 కామన్ తీసుకుంటున్నా రెండింటి నుంచి. 2 cos c/2 ఇస్ ద కామన్, అండ్ వాట్ ఈస్ ద లెఫ్ట్, ఇక్కడ మిగిలింది ఏంది, cos ఆఫ్ a-b/2 ప్లస్ 2 బయటికి వెళ్ళిపోయింది, cos c/2 బయటికి వెళ్ళింది, ఇక్కడ మిగిలింది ఏంది, sin c/2, రైట్ నాన్న? ఓకేనా, రైట్? ఈక్వల్ కి ఈక్వల్. సో చూడండి సేమ్ రాసుకుంటున్నా, 2 cos c/2 బ్రాకెట్ ఓపెన్, సో cos a-b/2, రైట్? a-b ప్లస్, సో డియర్ స్టూడెంట్ దీన్ని మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, కాస్లో తెచ్చుకోవాలి కదా, రైట్? చూడండి ఇక్కడ మళ్ళీ రాస్తున్నాను. ఇప్పుడు మనం ఏంటంటే sin c/2ని కూడా చేంజ్ చేయాలి, అంటే sin c/2 అంటే డైరెక్ట్ రాస్తున్నాను డియర్ స్టూడెంట్స్. ఇక్కడ సైన్ వస్తే ఇక్కడ ఏమొస్తుంది, కాస్ వస్తుంది. సో ఇక్కడ c/2 ఉంటే ఎవరు ఉంటారు, ఇక చూడండి c/2 ఉంటే ఇంకా ఎవరైనా లెఫ్ట్ ఉంటారు, a+b/2 ఉంటారు నాన్న. ఇది షార్ట్ కట్ గా రాయడం జరిగింది, ఓకేనా? sin c/2 అంటే cos a+b/2, రైట్? సో ఇది నేను డైరెక్ట్ రాయడం జరిగింది మీకు, రైట్? ఇప్పుడు ఏం రాసుకోవచ్చు మనం, sin c/2 ప్లస్లో cos బ్రాకెట్ ఆఫ్ a+b/2 బ్రాకెట్ క్లోజ్, రైట్? సో డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు సపరేట్ చేసుకుని ఒక ఫార్ములా వస్తుందన్న, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. నేను చూడండి ఇప్పుడు సపరేట్ చేసుకుంటున్నా, 2 cos c/2 బ్రాకెట్ ఓపెన్, కాస్, ఇప్పుడు యాంగిల్ సపరేట్ చేసుకుంటున్నాను, a/2 మైనస్ b/2, రైట్? ప్లస్కి ప్లస్, మళ్ళీ కాస్ బ్రాకెట్ ఆఫ్ a/2 ప్లస్ b/2 బ్రాకెట్ క్లోజ్, రైట్? సో డియర్ స్టూడెంట్స్ వెరీ వెరీ వన్ మోర్ ఫార్ములా, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. సో నేను ఎక్కడ రాయాలంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఇక్కడ పైన రాస్తున్నాను, ప్లేస్ ఉంది ఇక్కడ మనకు, రైట్? దెన్ కాస్ ఆఫ్ a-b ప్లస్ కాస్ ఆఫ్ a+b దట్ ఈక్వల్ టు, రెండు కాసులు వచ్చినప్పుడు కాసే వస్తుంది, 2 cos a cos b నాన్న. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, ఓకేనా? సో ఒకసారి నెగిటివ్ ఉన్నప్పుడు ఇక్కడ సమ్ అండ్ డిఫరెన్స్ ఉన్నప్పుడు వీ కెన్ గెట్ ప్రొడక్ట్ అనమాట, 2 cos a cos b. సో డియర్ స్టూడెంట్స్ ఇక్కడ చూడండి మనకు బై ఉంది కదా, సో ఇక్కడ బై ఫార్మేట్లో ఉంది కాబట్టి నేను ఇక్కడ by2 పెట్టుకుంటాను, ఇక్కడ by2 పెట్టుకుంటున్నా, ఓకేనా? సో మొత్తం యాంగిల్ ఆఫ్ అయిపోతుంది అప్పుడు, అర్థమైందా డియర్ స్టూడెంట్స్? చూడండి ఈ ఫార్ములా అనమాట, by2 పెట్టుకున్నాను నేను, జస్ట్ ఇక్కడ by2 ఉండదు మనకు ఫార్ములాలో, నేను by2 పెట్టుకుని మీకు చెప్తున్నాను అనమాట. దెన్ 2 cos c/2 బ్రాకెట్ ఆఫ్, చెప్పండి ఏమొస్తుంది ఇప్పుడు, cos a/2 మైనస్ b/2 ప్లస్ cos a/2 ప్లస్ b/2 ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి, ఫార్ములా ఇది, ఇదంతా ఫార్ములా. చెప్పండి 2 cos a/2 ఇంటూ cos b/2, రైట్? సో డియర్ స్టూడెంట్స్ దగ్గరికి వచ్చేసినాం చూడండి, ఇప్పుడు 2 × 2 ఏమవుతుంది, 4, ఆర్డర్ ప్రకారం రాయాలి, cos a/2 cos b/2 అండ్ దెన్ cos c/2. నౌ cos a/2 ఇంటూ cos b/2 ఇంటూ cos c/2, రైట్? సో డియర్ స్టూడెంట్స్ రైట్ సైడ్ ఇదే ఉంది చూడండి, 4 cos a/2 cos b/2 cos c/2, ఇదే కదా RHS, రైట్ నాన్న? సో దేర్ ఫోర్ వి గెట్ రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసిందా? సో డియర్ స్టూడెంట్స్ సింపుల్గా చెప్పాను మీకు అర్థమయ్యేటట్టు. సో ఇదంతా మీరు కాపీ వేసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకో క్వశ్చన్ చెప్తా, లాస్ట్ వరకు వాచ్ చేయాలి, మీరు చేస్తారు కదా? ఎస్, నౌ వి ఆర్ గోయింగ్ టు ద సెకండ్ క్వశ్చన్. ఇఫ్ a, b, c ఆర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్, దెన్ ప్రూవ్ దట్ sin a plus sin b minus sin c equal to 4 sin a/2 sin b/2 and cos c/2, రైట్? సో డియర్ స్టూడెంట్స్ ఫస్ట్ క్వశ్చన్కి సెకండ్ క్వశ్చన్కి డిఫరెన్స్ ఏముందంటే ఇక్కడ నెగిటివ్ సైన్ వచ్చింది నాన్న, అంతే. ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ 1లో cos a/2 cos b/2 ఉంటే ఇక్కడ sin a/2 sin b/2 వచ్చింది, అంతే తేడా. సో మిగతా అంతా సేమ్ నాన్న. సో సేమ్ ప్యాటర్న్ ఉంటుంది, బట్ లాస్ట్లో ఒక ఫార్ములా వస్తుంది, ఆ ఫార్ములా వల్ల ఈ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది, ఓకేనా? రైట్. అయినా మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా,
బోర్డ్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ కాబట్టి చెప్తున్నా, మీరు లాస్ట్ వరకు వాచ్ చేయాలి. ఓకేనా? రైట్, గోయింగ్ టు ద సొల్యూషన్. రైట్, చెప్పండి. మన సాంప్రదాయం ఫస్ట్ ఏం చేస్తాం మనం? టేక్ ఎల్హెచ్ఎస్, అంటే ఎల్హెచ్ఎస్ ఫుల్ ఫామ్ వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్. రైట్, సైన్ ఏ ప్లస్ సైన్ బి మైనస్ సైన్ సి ఈక్వల్ టు, సో డియర్ స్టూడెంట్ చెప్పండి, ఇప్పుడు సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములా అప్లై చేస్తున్నా అంటే ఇక్కడ ఏని ఏమనుకుంటున్నా అంటే సి, ఇది డి. ఓకేనా? సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములా అంటే చెప్పండి 2 సైన్ బ్రాకెట్ ఆఫ్ ఏ, ఇక్కడ చూడండి సి ప్లస్లో ఏ ఉంది కాబట్టి ఏ ప్లస్ బి బై 2, సేమ్ ఫస్ట్ క్వశ్చన్ లెక్కనే ఉంటుంది ఆన్సర్ కూడా, కొంచెం చేంజ్ అవుతుంది అంతే. అండ్ కాస్ వస్తుంది అన్న, కాస్ ఏ మైనస్ బి బై 2, మైనస్కి మైనస్, సైన్ సి ఫార్ములా ఉంటుంది మళ్ళీ 2 సైన్ సి బై 2 అండ్ కాస్ సి బై 2. రైట్ నాన్న, వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న ఇది. రైట్, సో డియర్ స్టూడెంట్స్ నేను ఇందాక మీకు చెప్పాను కదా, సో ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్, సో డియర్ స్టూడెంట్ చెప్పాను కదా ఇందాక. రైట్, ఈక్వల్ టు, సో డియర్ స్టూడెంట్స్ మనం చేంజ్ చేసుకోవాలి, సైన్ ఏ ప్లస్ బి బై 2ని మనం చేంజ్ చేసుకోవాలి. దేంట్లో? కాస్లో చేంజ్ చేస్తా. ఎలా చేంజ్ చేస్తా అంటే మనకి ఇక్కడ చెప్పాను కదా ఇందాక, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180 డిగ్రీ, ఎందుకంటే క్వశ్చన్లో అన్నాడు కదా యాంగిల్ ట్రయాంగిల్ ఉంది, సమ్ యాంగిల్ సమ్ ప్రాపర్టీ. డివైడ్ 2 చేసుకుంటున్నా, అప్పుడు ఏమొస్తుంది? ఏ ప్లస్ బి బై 2 ప్లస్ సి బై 2 దట్ ఈక్వల్ టు 90 డిగ్రీ. ఈ సి బై 2 అటు పంపించేస్తున్నా, ఏ ప్లస్ బి బై 2 దట్ ఈక్వల్ టు 90 డిగ్రీ మైనస్ సి బై 2. చూడండి ఈ ప్యాటర్న్కి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ సైన్ ఉంది, సైన్ అప్లై చేస్తున్నా, సైన్ ఏ ప్లస్ బి బై 2 దట్ ఈక్వల్ టు సైన్ 90 డిగ్రీ మైనస్ సి బై 2. రైట్, సైన్ 90 మైనస్ థీటా అంటే కాస్ థీటా, అంటే కాస్ సి బై 2 వస్తుంది అనమాట. ఓకే, రైట్, ఇప్పుడు ఏం రాస్తున్నా? 2కి 2 సేమ్ రాసుకున్నా, కాస్ సి బై 2. నౌ కాస్కి కాస్ సేమ్ రాసుకున్నా, ఏ మైనస్ బి బై 2 మైనస్ 2 సైన్ సి బై 2 అండ్ కాస్ సి బై 2. రైట్, ఈక్వల్కి ఈక్వల్. సో డియర్ స్టూడెంట్ చూడండి ఇక్కడ 2 ఉంది, కాస్ సి బై 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది, కాస్ సి బై 2. రెండింటి నుంచి 2 కాస్ సి బై 2 కామన్ వెళ్ళిపోయింది. ఇక్కడ ఎవరు లెఫ్ట్ ఉన్నారు? కాస్ ఏ మైనస్ బి బై 2, అండ్ ఇక్కడ లెఫ్ట్ ఉన్నది ఏంటన్నా ఇక్కడ చూడండి, కాస్ సి బై 2 బయటికి వెళ్ళినప్పుడు 2 కూడా బయటికి వెళ్ళింది, నెగిటివ్ సైన్ సేమ్, సైన్ సి బై 2 ఉందన్నమాట. ఓకేనా? రైట్ నాన్న. సో డియర్ స్టూడెంట్ చూడండి, ఇప్పుడు సైన్ సి బై 2 బదులు ఏం రాయొచ్చు మనం? సైన్ సి బై 2 బదులు ఏం రాయాలంటే, సైన్ ఉంది కాబట్టి ఇంటర్చేంజ్ అయితే కాస్ వస్తుంది, ఇక్కడ సి బై 2 ఉంటే లెఫ్ట్ ఎవరు ఉంటారు? ఏ ప్లస్ బి బై 2 నాన్న, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది, ఇంటర్చేంజ్ చేయడం రావాలి మీకు పర్ఫెక్ట్. సో 2 కాస్ సి బై 2 బ్రాకెట్ ఆఫ్ కాస్ ఏ మైనస్ బి బై 2 మైనస్, చూడండి ఈ ఫార్ములా రాయాలి మనం ఇప్పుడు. ఓకేనా? కాస్ బ్రాకెట్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 బ్రాకెట్ క్లోజ్. సో డియర్ స్టూడెంట్స్ మళ్ళీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా నాన్న, ఇప్పుడు సపరేట్ చేసుకుంటాను నేను, ఏ బై 2 బి బై 2 రాసి తర్వాత ఫార్ములా అప్లై చేస్తాను. 2 కాస్ సి బై 2 బ్రాకెట్ ఓపెన్, కాస్ ఏ బై 2 మైనస్ బి బై 2 మైనస్కి మైనస్, మళ్ళీ కాస్ బ్రాకెట్ ఆఫ్ ఏ బై 2 ప్లస్ బి బై 2 బ్రాకెట్ క్లోజ్. రైట్, దెన్ ఈక్వల్ టు 2 కాస్ సి బై 2. సో డియర్ స్టూడెంట్ చెప్పండి, ఇందాక ఒక ఫార్ములా రాశాను తెలుసు అని అన్నాను మీకు. రైట్, కాస్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఏ ప్లస్ బి దట్ ఈక్వల్ టు 2. ఇప్పుడు చూడండి నెగిటివ్ వచ్చింది, ఇందాక ప్లస్ ఉన్నప్పుడు 2 కాస్ వచ్చినాయి, ఇప్పుడు మైనస్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే 2 సైన్ వస్తుంది, అంటే సైన్ 2 సైన్ ఏ సైన్ బి నానా. ఓకేనా? చూడండి డియర్ స్టూడెంట్స్ ఇక్కడ హాఫ్ ఉంది, బై 2 ఉంది కాబట్టి మనం మొత్తానికి బై 2 పెట్టుకోవచ్చు కదా, అట్లా కూడా మార్చుకోవచ్చు. రైట్, సో ఇలా బై 2 పెట్టుకుంటున్నాం, యాంగిల్కి హాఫ్ అవుతుంది అంతే. ఓకేనా? చూడండి ఇప్పుడు కాస్ ఏ బై 2 మైనస్ బి బై 2 మైనస్ కాస్ ఏ బై 2 ప్లస్ బి బై 2 దట్ ఈక్వల్ టు 2 సైన్ ఏ బై 2 సైన్ బి బై 2. రైట్, ఇప్పుడు ఏమొస్తుంది అంటే బ్రాకెట్ ఆఫ్ 2 సైన్ ఏ బై 2 సైన్ బి బై 2, జస్ట్ ఇంట్లో మారింది అంతే, ఈ ఫార్ములా బట్టి చేంజ్ అవుతుంది అంతే. సో ఫైనల్ స్టెప్ నాన్న
చూడండి 2 2 ఏమొస్తుంది 4. సో యాజ్ పర్ ద ఆర్డర్ ఉండాలి కాబట్టి a/2 ఫస్ట్ రాసుకుంటున్నా, sin a/2 sin b/2 అండ్ లాస్ట్ వన్ వచ్చేసి cos c/2, రైట్. సో డియర్ స్టూడెంట్ దిస్ ఇస్ ద రైట్ సైడ్ కదా అనుకున్నాను ఇది. సో RHSలో ఇదే ఉంది చూడండి, 4 sin a/2 sin b/2 cos c/2, రైట్. దిస్ ఈస్ నోన్ యాజ్ అ RHS మనకు వచ్చేసింది. సో డియర్ స్టూడెంట్స్ 2 LAQs అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ బోర్డ్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్, బట్ ఇది ఓన్లీ యాంగిల్ ఏ ఉన్నప్పుడు మాత్రమే. సో నెక్స్ట్ వీడియోలో ఇక్కడ 2A వచ్చినప్పుడు అవి ఎలా చేయాలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. మీరు చూస్తూ ఉండండి నాన్న, వెరీ వెరీ ఇంపార్టెంట్ LAQs మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో డియర్ స్టూడెంట్స్ మన ఛానల్ని కొత్తగా ఎవరైతే విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. పుష్పరాజ్ తగ్గేదేలే, రైట్. సో డియర్ స్టూడెంట్స్ బాయ్ నాన్న, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.